ఏ అంశాన్ని అయితే ప్రభు సందే ఎత్తిపెట్టుకొని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రతి ప్రార్థన అంశాన్ని నా ప్రభు నెరవేర్చి వాటికి కావలసిన నూతన ద్వారములు నా ప్రభు తెరవబోతా ఉన్నారు. నేను నా 2 చేతులు జోడించి అనుభవంతో చెప్తున్నాను, ఎన్నడూ ప్రార్థన ఆపొద్దు. ఎలాంటి బలహీనమైన పరిస్థితులు మీ జీవితాల్లోకి వచ్చినా ప్రార్థన మాత్రం విడిచిపెట్టొద్దు. ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, వాక్యం అంటే తిరిగి దేవుడు మనతో మాట్లాడుట. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో తిరిగి మాట్లాడుతున్నారు. అయ్యా మీరు ఇంకా ప్రార్థించండి, ఆ ప్రార్థన ద్వారా బలమైన కార్యాలు నేను జరిగిస్తాను, ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ కోరికల్ని నెరవేరుస్తానని ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఉదయకాలాన్ని ప్రార్థన చేస్తున్నారా? కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తున్నారా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నారా? దేవుని మీద విశ్వాసం ఉంచి, ప్రభా నా కుటుంబం ఇలా ఉండాలని ఆశపడుతున్నాను, నా పిల్లలు ఇలా ఉండాలని ఆశపడుతున్నాను, ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నాను, పలానా గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నాను, పలానా టీచర్గా పనిచేయాలని ఆశపడుతున్నాను, నా పిల్లలకి ఘనమైన వివాహాలు మీరు జరిగించండి ప్రభా అని మీరు ఏ ప్రార్థన అంశాన్ని అయితే ప్రభు సందే ఎత్తుపెట్టుకుని ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రతి ప్రార్థనని నా ప్రభు నెరవేర్చబోతున్నాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.